బ్యాక్ టు న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. నిన్న రాత్రి కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్ అధికారులు మీ ఫోన్ ట్యాప్ అయిందని బండి సంజయ్ కు సమాచారం ఇచ్చారు. కేంద్ర సహాయ మంత్రి వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సమయం కోరగా షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానన్న బండి సంజయ్ వారికి సమాధానం ఇచ్చారు. దీంతో రేపో మాపో పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొదట బండి సంజయ్ తెరపైకి తీసుకొచ్చారు. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు బండి సంజయ్ ఆరోపించారు. కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని గతంలో బండి సంజయ్ తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాపింగ్ తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు ఆరోపించారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ నిజమే అని సిట్ వర్గాలు చెబుతున్నాయి. వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ ఇప్పటికే నిర్ధారించింది. త్వరలో ఈ కేసులో సాక్షిగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. దీంతో బండి సంజయ్ వాంగ్మూలంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.